నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ నందు మంత్రి పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా 42వ డివిజన్ కోటమిట్ట నందు కార్పొరేటర్ కరీముల్లా గారి కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, 42వ డివిజన్ జిల్లా మైనార్టీ నేత షేక్ కలేషా, టీడీపీ సీనియర్ నేత ఎస్ఆర్ అలీ, టీడీపీ నాయకులు రఫీ అహ్మద్ తదితరులు, 42వ టీడీపీ సభ్యులు రిజ్వాన్, మున్నా, బూత్ కన్వీనర్లు, BLCAలు, మహిళలు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్పొరేటర్ కరీముల్లా, అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, మైనార్టీ నేత షేక్ కలేషా మీడియాతో మాట్లాడారు. गिर गए खड़ो जी गिर गए कालेश हैप्पी बर्थडे नारायण सर। यहाँ पे बैठ कर चलेंगे क्या सिटी में बैठ कर बात करते हैं मत कहाँ साथ बात अरे बाइक वाले रखो बाइक वाले बस कुछ ना क्या लगा मोबाइल तल का हाँ ये लो गाली हमारा शाहनवाज भाई कहाँ है? ना जरा है बैठा है सब बैठा चुपको है कुर्सी पे अरे अम्मा ने कहाँ चले गए तो आना नहीं कर हाँ भाई गौस भाई माशाअल्लाह నాయకులకు మా 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా భాయ్ గారికి వార్డు అధ్యక్షులు 42 వార్డు అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ గారికి మైనార్టీ టీడీపీ మైనార్టీ పార్లమెంటరీ సెక్రటరీ కలేషా గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తలకు అభిమానులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నారాయణ సార్ పుట్టినరోజు సందర్భంగా 69వ పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా అతను సంతోషంగా ఉండాలని చెప్పి అతని కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జరుపుకోవాలని అతను నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి అలాంటి నాయకుడు నెల్లూరు సిటీలో 82లో పార్టీ స్థాపించిన తర్వాత అలాంటి నాయకుడిని ఈరోజు దాకా మేము ఈ సిటీ ప్రజలు ఎప్పుడు నెల్లూరు నగర ప్రజలు చూడలేదు. ఇలాంటి నాయకుడు రాబోడు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలాంటి నాయకుడు ఏ కార్యక్రమమైనా ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూశాను. నిబద్ధత ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి అని చెప్పి చూపించిన ముఖ్యమైన మూడో నాయకుడుగా నేను నారాయణ సార్ని సభాముఖంగా అన్ని మా పార్టీ కార్యకర్తల సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు ఇంకా మంచి పనులు చేయాలి, మీరు కేంద్ర స్థాయిలో ఏదో ఒక రోజు కేంద్ర మంత్రి స్థాయి దాకా మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఫ్యాన్స్ తరఫున మా పార్టీ తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివర్యుడు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 42 డివిజన్లో మన కార్పొరేటర్ కరీముల్లా భాయ్ ఆధారంలో ఈరోజు ఒక పండగ వాతావరణం జరుపుకున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ సార్ ఆరోగ్య నూరేళ్ళు ఉండాలని మన ముస్లిమ్స్ మైనారిటీ అందరూ కోరుకుంటున్నాము. ఈరోజు ఎంతో బాణసంచులు, అదేవిధంగా బైక్ ర్యాలీ,
కేక్ కట్ చేయడం జరిగినది. ఇలాంటి జన్మదినం మంత్రి నారా సార్ ఎన్నో చేసుకోవాలని మేము కోరుతూ, అదేవిధంగా ఈరోజు 42 డివిజన్లో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మేము దానికి ప్రజల్లో ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, నా పేరు షేక్ కాలేషా. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, చాలా ఆనందకరమైన రోజు. ఇక్కడ 42 డివిజన్లో అందరూ సంతోషాలతో పండుగలు చేసుకుంటున్నారు. ఏంటంటే ఈరోజు మా నాయకులు నా పొంగూరు నారాయణ సార్ గారి జన్మదినం పురస్కరించుకుని ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ఇక్కడ టపాసాలు పేల్చి, బాణసంచా పేల్చి, అలాగే పెద్ద కేక్తో ఇక్కడ అందరూ హర్షధ్వానాలతో జై నారాయణ సార్, హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ నినాదాలతో మహిళలు కానీ ఇక్కడ బుత్తినులు, బిఎల్ఏలు, ప్రజలు, వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ వందలాదిగా చేరుకుని ఇక్కడ షాదీ మాల్ సెంటర్లో కార్పొరేటర్ తిరుమలబాయి గారి ఆధ్వర్యంలో, అలాగే నేను కాళేశాబాయి గారు మరియు టీం మొత్తం కలిసి ఇక్కడ చాలా పెద్దగా నారాయణ సార్ బర్త్డే నిర్వహించాము. ఈ సందర్భంగా ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించాము. అలాగే నారాయణ సార్ గారు మన వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రతి వీధి వెళ్ళి మేమందరం చెప్తున్నాము. అలాగే ఉయ్యాల కాలువ కానివ్వండి, మల్లప్ప కాలువ కానివ్వండి, అలాగే రామిరెడ్డి కాలువ కానివ్వండి, అలాగే ప్రతి వీధి, ప్రతి సందు, మన్సూర్ నగర్ నుంచి మసీద్ సెంటర్ నుంచి రామదేవ్ మసీద్ కాడ నుంచి ప్రతిదీ ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏందా అంటే అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. రోడ్డు మధ్యలో తవ్వేసి కాలువ అని. ఈరోజు తాత్కాలికంగా ప్రజలకి ట్రాఫిక్కి కొద్దిగా అంతరాయం కలగవచ్చు, కానీ అది భవిష్యత్తులో రేపు వచ్చే వర్షాకాలంని ముందుగా ఊహించి నారాయణ సారు చాలా పెద్ద ప్రణాళికతో సిటీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఇంతవరకు కనుగొని ఎరుగని విధంగా ఇలాంటి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి నాయకుడిని, అలాంటి నారాయణ సార్ గారిని ఎప్పుడు ఎవరు చూడలేదు. మాకెప్పుడు కూడా నెల్లూరు సిటీకి నారాయణ సారే కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఇటువంటి బర్త్డేలు ఇంకా మరెన్నో 100 నూరేళ్లు జరుపుకోవాలని మేమందరం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ నారాయణ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలోని 42 డివిజన్లో మన మంత్రి పొంగూరు నారాయణ సార్ ఆధ్వర్యంలో అతని 69వ జన్మదినోత్సవం సందర్భంగా మనం 42 డివిజన్ల నుంచి చిన్న ఒక ర్యాలీ, కేక్ కటింగ్ ఇవన్నీ జరుపుకొని ఈ ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పనిలో అభివృద్ధి అంటే ఒక నారాయణ సార్ ఉంటేనే జరగదని చెప్పి ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది. అదేవిధంగా మన 42 డివిజన్లో కూడా చాలామంది వర్కులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. అతను మళ్ళీ ఇటువంటి జన్మదిన సందర్భాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, మంచి పదవిలో కొనసాగాలని చెప్పి ఇప్పుడే ఆల్రెడీ మన రాష్ట్ర మంత్రివర్యులు, మన మొత్తం కార్పొరేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా మంచి పదవిలో కానీ సెంటర్లో కూడా పోవాలని చెప్పి మనం అందరూ ఆశిస్తున్నాం. ఇదే విధంగా మరి మంచి ఆరోగ్యంగా ఉండి మనం ఎన్నో జన్మదిన సందర్భంగా ఎన్నో జన్మదిన చేసుకోవాలని చెప్పి మనందరూ ఆశిస్తూ అందరూ మన డివిజన్ నుంచి అన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.